ఓంజీ. అలాగే ఆచార్యం. ఆ రకంగా వస్తే బాగుంటుంది. సత్యార్థ ప్రకాశము ఏకాదశ సముల్లాసము 266వ పుటలో చూడండి. శంఖ చక్ర పద్మాలను వేడి చేసి ధాతువుతో తయారైనటువంటి శంఖ చక్ర పద్మములను వేడి చేసి శరీరం యొక్క చర్మమును కాల్చుకొనడం తపస్సు కాదు అనేటువంటి చర్చ నిన్న అయ్యింది. ఈరోజు చక్రాంకిత మత ప్రవర్తకుడు ఏమంటున్నాడో చూడండి. ఈ చక్రాంకితులైనటువంటి వారు తమ గొప్ప వైష్ణవులను కొందరు వైష్ణవులు అనేటువంటి కొందరు కానీ తమ పరంపరను గాని కుకర్మలను గురించి గాని ఆలోచింపరు. ప్రథమమున వీరి మూల పురుషుడు శఠగోపయతి నాభాఢూంచే వ్రాయబడిన భక్తమాల గ్రంథము ముందును చక్రాంకితుల నాబాడు అనేది నామమా ఆచార్య, వ్యక్తియా? నాభాఢూ అనే పేరు శఠకోపయతి నాభాఢూంచే వ్రాయబడిన అంటే వారి ద్వారా భక్తమాల గ్రంథమందును దీనిని భక్తమాల అంటుంటారట వారు రాసినటువంటి చక్రాంకితుల గ్రంథములందును విక్రీయ శూర్పం విచచారయోగి అని వ్రాయబడి ఉన్నది. శఠకోపయోగి చేటలు చేసి ఎమ్ముకొనుచు అంటే అమ్ముకొనుచు చాటలు మనం చెరుగుతుంటాం కదా బియ్యం, ఆ చేటలు చేసి అమ్ముకొనుచు తిరుగుచుండేడు వాడు అనగా కంజర కులమున అంటే మేదర కులమున. ఇక మేదరులు అంట కంజర అని అడిగారు కదా లక్ష్మణ్ గారు. అవునాచార్య గారు. మేదరుల కులమున పుట్టినవాడని భావం. అతడు బ్రాహ్మణుల దగ్గర చదవను వినను కోరి ఉండవచ్చును, కానీ బ్రాహ్మణులందుకు తిరస్కరించి ఇందురు. అప్పుడు అతడు బ్రాహ్మణులకు విరుద్ధంగా తనకు ఇష్టము వచ్చినట్లు తిలక చక్రాంకితాదుల గల శాస్త్ర విరుద్ధ సంప్రదాయం ఆరంభించి ఉండును. అతని శిష్యుడు మునివాహనుడు చాండాల కులజుడు. అతని శిష్యుడు యావనాచార్యుడు యవన కులోత్పన్నుడు. అతని నామము మార్చి కొందరు యామునాచార్యుడని చెప్పదొడిగిరి. తదుపరి రామానుజుడు బ్రాహ్మణ కులమున పుట్టిన వాడతనికి శిష్యుడు చక్రాంకితుడయ్యను. అంటే ఇక్కడ అర్థం కాలేదు ఆచార్య గారు. ఈ కంజర కులంలో ఎవరైతే ఉన్నటువంటి ఈ వ్యక్తి బ్రాహ్మణుల దగ్గరికి వెళ్ళి విద్యను అభ్యసించడానికి వెళ్ళినప్పుడు వారు తిరస్కరించినప్పుడు ఈ విధంగా తనకు తానుగా ప్రవర్తిస్తున్నాడా? చక్రాంకితులను అదే ఇప్పుడు ఈ పరిస్థితి ఏంటంటే, ద్రోణాచార్యుడు గురువు విలువిద్య నేర్పిస్తున్నాడు, కర్ణునికి తిరస్కరించాడు. ఇక కర్ణుని లాంటి వారికే తిరస్కరించారు అంటే ఇక ఏకలవ్యుడు దగ్గరికి పోవడానికి సాహసించాడు. కాబట్టి ఏకలవ్యుడు చెట్టు మాటు రాయి చాటును ఉండి గురువు చెప్పేటువంటి విషయాన్ని గ్రహించి నేర్చుకున్నాడు. ఈ రకంగానే ఇక్కడ చక్రాంకితుడు ఏంటంటే బ్రాహ్మణుల దగ్గరికి వెళ్ళాడు, ఏకలవ్యుడు వెళ్ళైతే మరి అక్కడి గురువు గారి పరిస్థితి కర్ణులి లాంటి వారిని తిరస్కరించడం వల్ల
ఇక మనలాంటి వారికి ఏం అవకాశం ఉంటుందని చెప్పేసి ఏకలవ్యుడు ద్రోణాచార్యుని అడిగి ఉండడు. కాబట్టి ఈ చెట్టు మాటను చాటను ఉండి తన పురుషార్థంతో విలువిద్యలో నైపుణ్యం పొందినటువంటి ఏకలవ్యుడు అదే విధంగా ఈ బ్రాహ్మణుల దగ్గరికి వెళ్ళిన వారు తిరస్కరించి ఉంటారు. మీరు చండాలురు, మీకు చెప్పకూడదు, శ్రీ శూద్రోనాధీతం అనేటువంటి భావజాలంతో వారిని తిరస్కరించి ఉంటారు. ఆ విధంగా ఈ చక్రాంకితుడు అనేటువంటి ఈ వ్యక్తి ఇక వారి వల్లనే ఇతను కూడా శంఖచక్ర పద్మములను కాల్చుకొని ఒళ్ళంతా పెట్టుకొని ఈ రకంగా వ్యవహారం చేసి ఉంటాడు అనేది దయానంద సరస్సు చెప్తున్నాడు. మరి రామానుజ అతను బ్రాహ్మణ కులంలో పుట్టినాడా? ఈ ఈ ఎవరైతే బ్రాహ్మణులు వ్యతిరేకించారో ఇతని సంతానమా ఆచార్య గారు? రామానుజుడు ఆయన ఏంటంటే ఈ చక్రాంకితుల గురువు ఎవరైతే ఉన్నారో వారికి అందుబాటులో ఉండొచ్చు, లేదంటే వారి శిష్యగణంలో ఉండొచ్చు. ఎందుకంటే ఈ బ్రాహ్మణులు చేసే ఆచార వ్యవహారం నచ్చకపోవచ్చు. ఈ చక్రాంకితుల ఈ మూల పురుషుడిని ఆచార వ్యవహారం బాగుగా నచ్చి ఉండవచ్చు. అందుకని ఈ రామానుజుడు బ్రాహ్మణ కులంలో పుట్టిన బ్రాహ్మణుల పరంపరను కొనసాగింపక ఈ చక్రాంకితుల మూల పురుషుణ్ణి అనుసరించాడు. ఇప్పుడు రామానుజాచార్య గారి రాకకు మునుపు ఉన్నటువంటి పరిస్థితి, రామానుజాచార్య గారు వచ్చిన తర్వాత పరిస్థితి ఏంటంటే గురు మంత్రము ఎవ్వరికి చెప్పకూడదు, అష్ట కష్టాల పడుతుంటారు, శిరస్సు పగిలిపోతుంటది, చచ్చిపోతుంటారు. అందు గురించి ఈ గురు మంత్రం అనేటువంటిది రహస్యంగా ఉంటుంటది, ఇది ఎవరికి చెప్పదగినది కాదు. అందుకని శిష్యుని తల మీద, గురువు తల మీద ఈ యొక్క వస్త్రము ఆచ్ఛాదనం చేసి వస్త్రము కప్పుకొని రహస్యంగా ఉపదేశించినది. ఈ రకంగా రామానుజాచార్య కూడా ఆ రకంగా ఉపదేశం పొందినవాడే. ఇక ఒకవేళ ఈ గురు మంత్రము తోటి ఎవరైతే గురు మంత్రం పొందుతుంటారో వారు ఇహలోకమును తరించిపోతుంటారు, భవసాగరాన్ని తరించి ఈశ్వర ప్రాప్తిని పొందుతుంటారు, జీవన్ముక్తిని పొందుతుంటారు అనేది నిజమైతే సరే, నా ఒక్కని తల పగిలినా నాకు సంతోషమే. నా ఒక్కని తల పగలడం వల్ల ఇంతమందికి ఈశ్వర ప్రాప్తి లభిస్తుంది, ఇంతమంది జీవన్ముక్తి పొందుతున్నారు అనేటువంటి తలంపుతోటి అతను ఏం చేశాడంటే ఏవైతే గురువు చెప్పకూడదు అని అన్నాడో ఆ విషయాలను గుడి గోపురం మీదకెక్కి బాహాటముగా చెప్పేశాడు. ఆ తర్వాత గురువు అతని అనుయాయులు వాళ్ళంతా అడిగారు, అయ్యయ్యో అపచారం ఇట్లా చేస్తున్నారు, ఇలా చేయకూడదు కదా, మరి దీంతో మరి మీకు మృత్యు వస్తుంది కదా అంటే అప్పుడు రామానుజాచార్య ఏమన్నాడంటే నేను చచ్చినా పర్వాలేదు, నా తల పగిలినా సరే, నేను అష్ట కష్టాలు పడ్డా సరే, కానీ నేను చెప్పేటువంటి మాటల ద్వారా ఈ ప్రజలు తరించిపోతున్నారు, వారికి జీవన్ముక్తి లభిస్తుంది, ఈశ్వర ప్రాప్తి లభిస్తుందంటే అంతకంటే అహోభాగ్యం నాకు ఇంకేం కావాలి అని చెప్పేసి వారికి సమాధానం చెప్పాడు అనమాట. ఆ రకంగా అప్పటి నుంచి రామానుజాచార్య గారు ప్రజలలో ప్రసిద్ధిగాంచారు. ఈ విషయం ఎంతమందికి తెలుసు? తెలియదు. చాలా మంది. ఎన్టీ రామారావు గారు కూడా ఈ గుడి గోపురం ఎక్కి ఈ రామానుజాచార్య గారి సంప్రదాయాన్ని కొనసాగించినట్టుగా ఒక చిత్రంలో వచ్చాది, అది ఏదో గుర్తొస్తలేదు. శ్రీ పోతూరి వీరభద్రరావు చిత్రం కావచ్చు, అదే అక్కడే నేను చూశాను కాబట్టి చెప్తున్నాను. అతనికి పూర్వం కొన్ని గ్రంథములు భాష హిందీలో వ్రాయబడిన. రామానుజుడు కొంత సంస్కృతమును నేర్చుకుని సంస్కృతమున శ్లోకబద్ధ గ్రంథమును రచించాను. శారీరక సూత్రములకు అంటే రామానుజాచార్యకు పూర్వం కొన్ని గ్రంథములు హిందీ భాషలో వ్రాయబడినవి. రామానుజుడు కొంత సంస్కృతమును నేర్చుకొని సంస్కృతమున శ్లోకబద్ధ గ్రంథములను రచించాడు. శారీరక సూత్రములకు, ఉపనిషత్తులకు టీకలు శంకరాచార్యులకు విరుద్ధంగా రచించాను. శంకరాచార్యుడు ఏంటంటే శంకరాచార్యుని లాంటి ఉత్తమ పురుషుడు, వైదిక విద్వాంసుడు మరొకడు లేకుండే.
అందుకే ఈ యొక్క జైనుల యొక్క ప్రతాపము, యొక్క బౌద్ధుల యొక్క ప్రతాపాన్ని నిరోధించి వేద సిద్ధాంతమును, సిద్ధాంతమును వైదిక ధర్మమును చాలా వరకు ప్రచారం చేసి ప్రజలను మేలుకొల్పినటువంటి వ్యక్తి శంకరాచార్యుడు. ఇక ఎప్పుడైతే అందరూ పెద్ద పెద్ద వాళ్ళంతా విచార విమర్శలు చేసినటువంటి వాళ్ళు ఎవరు అని అంటే, శంకరాచార్య కంటే ముందు నుంచే ఈ యొక్క అతని పేరు గుర్తొస్తలేదు, భారతీదేవి గారి భర్త పేరు ఏం పేరు, శాస్త్రార్థం జరిగింది కదా శంకరాచార్య గురు భారతీదేవి గారికి శాస్త్రార్థం జరిగితే శాస్త్రార్థంలో పరకాయ ప్రవేశం విషయంలో శంకరాచార్య గారు ఓడిపోతే మరి ఆ భారతీదేవి గారు గెలిచినందువల్ల ఇప్పుడు తన పేరు గుర్తొస్తలేదు, ఆదిశంకర దాంట్లో చూపించారు కదా, అతను పూర్తిగా వైదిక ధర్మమును ఆచరిస్తూ పంచమహాయజ్ఞాలను, పిండ ప్రదానాలను అవన్నీ చేస్తుండేవాడు అన్నట్టుగా. అయితే అందరూ విచారించి ఏమన్నారంటే, శంకరాచార్య గారు మీరు చేసేటువంటి ప్రచారంలో ఈ ఆచార్య గారి కనుక తోడైతే ఇంకా చాలా బాగుంటుంటది అని అన్నప్పుడు ఆచార్య గారిని తోటి శాస్త్రార్థం చేయించడానికి సన్నాహాలు జరిగితే శంకరాచార్య గారు వారితో శాస్త్రార్థం చేస్తే ఆ శాస్త్రార్థంలో అతడు ఓడిపోతుంటాడు. ఆ శాస్త్రార్థంలో ఓడిపోయే కంటే ముందు ఆ శాస్త్రార్థానికి అధ్యక్షతగా అతని శ్రీమతి అయినటువంటి భారతీదేవి గారిని మధ్యవర్తిగా పెడుతుంటారు. ఆ మధ్యవర్తిగా పెట్టినప్పుడు ఆమె ఆ సభా తీర్మానం ఏం చేస్తుంటది అని అంటే, ఎవరైతే ఓడిపోతుంటారో గెలిచిన వారి అభిప్రాయాన్ని స్వీకరించాలి అనేటువంటిది అభిప్రాయం. ఇప్పుడు మండన మిశ్ర ఆ భారతీదేవి గారి భర్త పేరు మండన మిశ్ర. ఆ మండన మిశ్ర గారు వైదిక ధర్మంలో ఉన్నను కొంత మృతక శ్రాద్ధం వంటివి చేస్తుండేటువంటి వాడు. అయితే అక్కడ శంకరాచార్య ఓడిపోతే అతను సన్యాసంను వదిలి గృహస్థాశ్రమం స్వీకరించాలి. మరి ఈ యొక్క మండన మిశ్ర గారు ఓడిపోతే అతను గృహస్థం వదిలి సన్యాసం తీసుకోవాలి, తనతో పాటు కలిసి ఈ యొక్క వేద ప్రచారం చేయాలని చెప్పేసి ఒప్పందంతో చేశారు. భారతదేవి గారు మధ్యవర్తిగా ఉండి ఆమె కూడా ఈ రకంగానే ఒప్పుకుంటుంటారు. ఇక ఎప్పుడైతే ఆ మండన మిశ్ర గారికి సమాధానం లభించదు, అటువంటి తరుణంలో శంకరాచార్య గారు అన్నారు, మరి ఆచార్య గారు మండన మిశ్ర గారిని ఏమంటారంటే, ఆచార్య గారు మరి పూర్వ ఒప్పందం ప్రకారం మరి మీరు ఆశ్రమాన్ని వదిలేసి వారి సన్యాసం స్వీకరిస్తే మనము ఈ యొక్క జైన బౌద్ధుల నుంచి మన దేశాన్ని కాపాడి వైదిక ధర్మాన్ని ప్రచారం చేద్దాము ఏమంటారు అని అంటే, అప్పుడు మా భారతీదేవి గారు కల్పించుకొని, మీరు మండన మిశ్ర గారిని ఆచార్య గారిని ఓడించినటువంటిది సగం మాత్రమే ఓడించారు, ఇంకొక సగమైనటువంటి అతని అర్ధాంగినైనటువంటి నేను విద్యమానమై ఉన్నాను, కాబట్టి నన్ను కూడా ఓడిస్తే అప్పుడు మండన మిశ్ర గారు పూర్తిగా ఓడిపోయినట్టే లెక్క అని చెప్పారన్నమాట. ఇప్పుడు ఎప్పుడైతే ఈ శాస్త్రార్థం ప్రారంభమైందో అప్పుడు వారికి మహిమాన్వితమైనటువంటి మాలలను ధరింపజేస్తారు శంకరాచార్య గారికి మరి మండన మిశ్ర గారికి. చూసారా, మండన మిశ్ర గారి మెడలో ఉన్నటువంటి ఆ మహిమాన్విత మాల కూడా సగమే వాడిపోయిందంటే ఇంకొక సగం సక్రియమై ఉన్నది. కాబట్టి మీరు సగాన్ని ఓడించారు, ఇప్పుడు వారి శ్రీమతి అయినటువంటి భారతీదేవి గారిని కూడా ఓడించాల్సి వస్తుంది అని అంటే, అప్పుడు ఆచార్య గారు ఎంత సంతోషపడ్డారో కొంతవరకు బాధపడ్డారు కూడా. బాధ ఎందుకు అన్నారు అంటే, తాను సన్యాసం తీసుకున్న తర్వాత స్త్రీల సంపర్కంలోకి రావడం, స్త్రీలతోటి మాట్లాడడం అది సన్యాస ధర్మానికి నిషిద్ధం, కాబట్టి దానికైతే కొంతవరకు బాధపడ్డాడు. కానీ ఎప్పుడైతే దేశ ధర్మము వైదిక ధర్మ ప్రచారము మన వైదిక సంస్కృతిని ప్రచారం చేయుట కొరకు ఇంతవరకు తాను పురుషుడే, మండన మిశ్ర గారు పురుషుడే, కాబట్టి పురుషులకైతే మనం చెప్తుంటాము, కానీ స్త్రీల అంతరంగాన్ని కదిలించాలంటే స్త్రీయే సరైనటువంటి యోగ్యురాలు అనేటువంటి విషయాన్ని గ్రహించి నేను ఒక పిట్టకే గురి పెట్టుకొని ఇక్కడికి వచ్చాను, నా వలలో 2 పిట్టలు పడుతున్నాయి అనేటువంటిది సంతోషం శంకరాచార్య గారికి కలిగింది. కానీ శంకరాచార్య గారి తర్కం ముందు భారతీదేవి గారి తర్కము నిలవలేకపోయింది.
అందుకని భారతీదేవి గారు గ్రహించింది ఏంటంటే ఆబాల బ్రహ్మచారి కాబట్టి ఇతనికి గృహాశ్రమ సంబంధించినటువంటి రహస్యాలు తెలియవు, కాబట్టి గృహాశ్రమ రహస్యాలను గురించి అడిగిందనమాట. ఏమనంటే ఇక ముగ్ధ నాయక చుంబనం అని ఇక ఆ రహస్యాలను అడిగితే, ఇప్పుడు మరి ఆచార్య అన్న పదానికి అర్థం ఏమిటంటే ఏ విషయాన్ని చెప్పినా దానిని ఆచరణ పూర్వకంగా చెప్పాలి. పుస్తకాలలో చదివినటువంటిది ఎక్కడో విన్నటువంటిది విషయాన్ని చెప్పరు, కాబట్టి ఆ రకంగా చెప్పాలనుకుంటే శంకరాచార్య గారు చెప్పగలడు. కానీ శంకరాచార్య గారు ఏమన్నారంటే, అమ్మ మరి మీరు అడిగినటువంటి ప్రశ్నలు అయితే ఒక తల్లి అమ్మ అని అంటున్నాను కాబట్టి ఆ అమ్మ అంటే ఒక తల్లి బిడ్డను అడగాల్సినటువంటి ప్రశ్నలేనా అంటే అప్పుడు ఆమె ఏమంటారంటే వాదములో జూదములో ఇటువంటి అనుబంధాలు ఏవి ఉండవు, ప్రతిపక్షమే పరాజయము ప్రతిపక్షాన్ని ఓడించడమే పక్షం వారి అభిప్రాయం ఉంటుంటది, కాబట్టి నాకు సమాధానం చెప్పాలంటే వారు అప్పుడు ఒక మండలం అంటే 40 రోజుల సమయం అడిగారు. నాకు అవధి కావాలి, దాని రహస్యాలను, ఎందుకంటే నేను చెప్పగలను, చెప్పినటువంటి విషయము ఆచరణాత్మకంగా పోతే అది తప్పు అయినట్టు అయితే మళ్ళీ ప్రజలలో దుష్ప్రచారం అవుతుంటది. మనం చెప్పాల్సినటువంటి బయటికి ధర్మం ప్రచారం ఏదైతే చేస్తుంటామో అది అన్యథా పరిణామాన్ని తీసుకొస్తుంటది, కాబట్టి నాకు కొంత గడువు కావాలని వెళ్ళారు. ఆ మండలం రోజులు కాకపోయేసరికి ఇప్పుడు ఎంతో మంది అన్నారు, ఆచార్య గారు మీరు సన్యాస ధర్మంలో ఉన్నారు, ఇది సరైనటువంటిది కాదు అని ఎంత చెప్పినా కూడా మనం మాట అంటే మాట మరి అందరి ముందు చెప్పినట్టే కదా, చెప్పకపోతే పరాజయం అయినట్టే కదా. అందుకని ఇది వారు అడిగినటువంటిది ఆ ముగ్ధనాయక చుంబనమే గాని ఈ కామ రహస్యం ఏదైతే ఉందో ఇది శారీరక ఆకర్షణ కామోత్తేజనం గురించి కాదు. వారు అడిగినటువంటిది సృష్టి విద్యా రహస్యాన్ని, ఏదైతే భగవంతుడు అమైతున సృష్టిగా పృథివీ లోపల ఏదైతే రహస్యాన్ని చేసి ఇప్పుడు ఆది మానవులను పుట్టించాడో ఆ ఆది మానవులలో ఉన్నటువంటి స్త్రీ పురుషుల కలయికతోటి ఇప్పుడు మైథున సృష్టి, ఈశ్వరుని యొక్క సృష్టి వ్యవస్థను ముందుకు నడిపించాలి, కాబట్టి ప్రపంచానికి ఈ రహస్యం అవసరమే, కాబట్టి ఇది చేయడంలో తప్పులేదు అని చెప్పేసి శంకరాచార్య గారు పూనుకున్నారు. మండలంలో కాకపోయేసరికి మళ్ళీ ఇంకొంత సమయం అడిగారు. ఈ లోపల ప్రతిపక్షం వారు ఇంకా వేరే వాళ్ళు ఉన్నారు, శంకరాచార్య అంటే పడనటువంటి వాళ్ళు, మరి జైన బౌద్ధులు వాళ్ళు చేసే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. ఇతరులు మన హిందువులలోనే ఐకమత్యాన్ని పాటించినటువంటి వారు ఈ శంకరాచార్య గారు ఎక్కడున్నారు ఏమున్నారు అని చెప్పేసి బాగా అన్వేషిస్తే అతడు పరకాయ ప్రవేశం చేసి ఉన్నారు అన్నది ఒక విషయం తెలిసిపోతుంది. పరకాయ ప్రవేశం శంకరాచార్య చేశాడు, సరే బాగుంది, మరి అతని శరీరం ఎక్కడున్నది అంటే వాళ్ళు ఒక గుహ లోపల శిష్యులు కాపాడుతూ ఉన్నట్టుగా కనుగొన్నారు. అప్పుడు వెంటనే ఏ రాజు శరీరంలోనైతే ఇతడు పరకాయ ప్రవేశం చేస్తుంటాడో ఆ రాజు యొక్క రాజ్యం లోపల ఈ శంకరాచార్య గారు పరకాయ ప్రవేశం చేసినప్పుడు అక్కడి ప్రజలు ఆ రాజ్యము చాలా బాగా నడుస్తున్నట్టుగా, ప్రజలందరూ సుఖంగా కన్నబిడ్డల వల్లే పరిపాలన జరిపిస్తున్నటువంటి ఆ వైవిధ్యమును చూసి ఆ రాజ్యంలో ఉన్నటువంటి మంత్రులు, ఆ రాజ పండితులు వాళ్ళంతా మహారాణి అందరు కలిసి నిర్ణయం తీసుకునేది ఏంటంటే ఈ రాజ్యం ఇలాగే కొనసాగాలి అని అంటే ఆ శంకరాచార్య గాని ఆ శరీరం ఎక్కడైతే ఉందో దాన్ని దహనం చేసేయండి అని చెప్తుంటారు. ఆ రకంగా చేయడానికి పోయినప్పుడు మళ్ళీ శంకరాచార్య గారు ఇక్కడ వీళ్ళు దహన క్రియకు ఏర్పాటు చేసేసరికి అక్కడ వారి ప్రక్రియ పూర్తి అవుతుంటది. ఇది ఆదిశంకర చిత్రంలో చూపించడం జరిగింది, మీకు ఎన్నోసార్లు వీడియోలు కూడా పెట్టడం జరిగింది అన్నట్టుగా. ఈ రకంగా వైదిక ధర్మమును ప్రచారం చేయడానికి వచ్చినప్పుడు ఇక్కడ ఇదంతా ప్రసంగం ఎందుకు చెప్పడం జరుగుతుంది అని అంటే ఈ యొక్క శాస్త్రార్థంలో శంకరాచార్య గారు నిరూపించలేకపోయేసరికి మరి అప్పుడు భారతీదేవి గారు ఏమంటారంటే, ఆచార్య గారు మరి మండన మిశ్ర గారైతే స్త్రీ పురుషులు మరి గృహస్థులు అవడం వల్ల వారు ఇద్దరు కలిస్తే ఒక్క వ్యక్తిగా గుర్తించబడుతుంటది.
మరి మీరు సన్యాసులు కదా, మీరు ఒక్కరే కదా, మీరు పరాభవాన్ని స్వీకరిస్తారా అని అంటే, ఇక్కడ శంకరాచార్య గారికి ఈ శాస్త్రార్థం కంటే ముందు శంకరాచార్య గారు చేస్తున్నటువంటి ప్రచారం వల్ల ఒక సుడిగాలిలాగా ఎంత దుమారం లేసింది అని అంటే, ఈ వీరు భారతీయ సంస్కృతి వేదం గురించి ప్రజలను ప్రభావితం చేసేసరికి వీరిని అందరూ జగద్గురు అని చాలా పొగిడారనమాట. ఆ జగద్గురు అయినటువంటి వ్యక్తి ఒక సామాన్యమైనటువంటి స్త్రీ సమక్షంలో పరాభవాన్ని పొందడం ఒకటి. ఆ పరాభవం పొందే వరకే అయితే అంతే బాగానే ఉంటుంది. కానీ ఇప్పుడు అసలైన సమస్య ఏంటంటే, సన్యాసాన్ని విడిచిపెట్టి గృహాశ్రమాన్ని స్వీకరించడం. మరి గృహాశ్రమాన్ని స్వీకరిస్తే ఇప్పుడు చేయాల్సినటువంటి వైదిక ధర్మం కానీ, దేశోద్ధరణ కానీ, ఈ జైనుల బౌద్ధుల యొక్క ప్రతాపాన్ని నిరోధించడం అది సంభవం కాదు. మళ్ళీ దేశం అట్టడుగు స్థానాన ఈ జైనుల బౌద్ధుల యొక్క ప్రభావానికి లోనైపోయి ఈ యొక్క నాస్తికం వైపు వెళ్ళిపోతుంటాడు అని చెప్పేసి మానసికంగా చాలా లోనై అతడు ఏమంటాడంటే, ఈ స్త్రీలకు శూద్రులకు వినిపించడం వల్ల, అంటే శూద్రులదేం తప్పు ఇక్కడ అంటే, ఆ శాస్త్రార్థం చేసేటప్పుడు శంకరాచార్యుడు గారు చేస్తున్నటువంటి ప్రచారం వల్ల ఎక్కడ వారు వెళ్తున్నారంటే తండోపతండాలుగా వెళ్ళేటువంటి వారు అన్నమాట. ఈ మండన మిశ్ర ఉభయ భారతి శంకరాచార్య గారికి జరుగుతున్న శాస్త్రార్థంలో కూడా అన్ని కులాల వారు కూర్చున్నారు అన్నమాట. కూర్చుండేసరికి ఈ అమ్మగారు అడిగిన ప్రశ్నకు సమాధానం శంకరాచార్య గారు చెప్పలేకపోతే వాళ్ళంతా నవ్వారనమాట. ఓడిపోయారు, ఈయనకి ఏం తెలుసు అనేసరికి ఇప్పుడు ఇంతవరకు జగద్గురు అనేటువంటి పేరు ప్రఖ్యాతులతోటి జేజేలు కొట్టించుకున్నటువంటి శంకరాచార్యుడు ఇప్పుడు సన్యాసాశ్రమాన్ని విడిచిపెట్టి గృహస్థుడు కావాల్సినటువంటి ఒక స్త్రీ చేతిలో ఓడిపోవడం కారణంగా స్త్రీ శూద్రో నాధీయత అని నానుడి పెట్టాడనమాట. దాని తర్వాత ఏంటంటే, స్త్రీలు వేదం చదవకూడదు, శూద్రులు చదవకూడదు, చదివితే నాలుక కోసేయాలి, లేదా వింటే చెవులలో సీసం పోయాలి అనేటువంటిది. ఇక స్త్రీలు కనుక చదివినట్టయితే వారికి గర్భం యొక్క దోషాలు వస్తుంటాయని ఈ రకంగా అది ప్రసిద్ధమైంది. ఇక ఎవరైతే సత్యము వైపు ఉన్నారో అప్పుడు శంకరాచార్య గారిని ఎంత విరోధించినా కూడా వారు ఏమన్నారంటే, ఇప్పుడు ఈ యొక్క స్త్రీ వల్లనే కదా ఇదంతా జరుగుతున్నది, నా ఉద్దేశం ఏమున్నది, నా వ్యక్తిగత స్వార్థం కాదు కదా, నేను దేశం గురించే ప్రచారం, వైదిక ధర్మ ప్రచారం గురించే చేయాలనుకున్నాను కదా, కానీ ఈ యొక్క స్త్రీ ఈ ప్రశ్న వల్ల దాని సమాధానాన్ని చెప్పలేకపోవడం వల్ల ఇప్పుడు ఏమైంది, అంత తల క్రిందులు అయిపోయింది. అందుకని ఈ స్త్రీలకు శూద్రులకు వేదం చదివే అధికారం లేదు అని అప్పటి నుంచి మొదలైంది అన్నట్టు. ఈ రకంగా ఎవరు మన ప్రసంగంలో ఉన్నటువంటి రామానుజాచార్య గారి కంటే ముందు శంకరాచార్య గారి ప్రభావం ఈ రకంగా ఉంది. అందుకని ఇది ఇంకొకరికి వినిపించతగదు. అందుకని గురువు ఉపదేశం చేసేటప్పుడు, గురుమంత్రోపదేశం చేసేటప్పుడు రహస్యంగా చెప్పడం జరుగుతుంటది. ఎవరికి వారే చేస్తున్నటువంటి తరుణంలో ఈ రామానుజాచార్య గారికి గుడి గోపురం ఎక్కి వాళ్ళ గురువు ఉపదేశంలో ఏవేవైతే చెప్పారో అవన్నీ ప్రజలకు అందరికీ చెప్తాడు అన్నమాట. ఇది ప్రకారం. అర్థమవుతుందా? అర్థమవుతుంది ఆచార్య గారు. ఈ విషయం అంతా ఆదిశంకరులో ఉన్నది, ఓంప్రకాశ్ ఇహపరలోకంలో కూడా రాశారు, చూడండి ఇక్కడ. ఉపనిషత్తులకు ఈ రామానుజాచార్యులు ఏంటంటే, ఇదివరకు రామానుజాచార్య గారికి పూర్వముగా ఏదైతే హిందీ భాషలో రాసినటువంటి ఆ అభిప్రాయాలను ఇతడు సంస్కృతం నేర్చుకొని సంస్కృతంలో శ్లోకబద్ధంగా రచించాడు. ఇంకా ఎంతవరకు అంటే శారీరక సూత్రములు ఎవరు అంటే ఈ యొక్క శంకరాచార్య గారు రాసినటువంటిది. ఆ సూత్రములకు ఉపనిషత్తులకు టీకాలు అంటే తాత్పర్యాన్ని శంకరాచార్యులకు విరుద్ధంగా రచించాను. శంకరాచార్యుని మిక్కిలిగా నిందించి ఉన్నాడు. అద్వైతం, జీవుడు బ్రహ్మము రెండును ఒకటియే, మరి ఒక వస్తువు లేదు,
జగత్తు ప్రపంచమంతయు మిథ్యయే, మాయారూపము, అనిత్యము. ఇది శంకరాచార్యుని మతం. దీనికి విరుద్ధంగా జీవుడు, బ్రహ్మము, మాయ మూడు నిత్యములు అనాది అనునది రామానుజ మతం. బ్రహ్మనిత్యం జగన్మిథ్య. శంకరాచార్య గారు చెప్పేది ఏంటంటే జీవుడు ఉండడు, ప్రకృతి ఉండదు, ఉండేదంతా పరమాత్మ ఒక్కడే ఉంటాడు ప్రళయంలో అనేటువంటిది శంకరాచార్య గారు చెప్పినటువంటిది. కంటికి కనబడేటువంటి రూపం విషయంలోనే చర్చ చేశాడు. ఏమని చర్చ చేశాడు అంటే, ఈ జీవుడు ఈ 84 లక్షల జీవరాశుల జన్మలలో ఉన్నప్పుడు, ప్రళయమైనప్పుడు ఈ యొక్క జీవరాశులకు బ్రతుకు తెరువు యొక్క జీవనాధారం మహాభూతాలే ఉండనప్పుడు ఈ శరీరాలు ఉండవు. కాబట్టి జీవాత్మలకు ఈ జన్మలు, ఈ శరీరాలు కనబడవు. మరి ప్రకృతి, ఈ కొండలు, గుహలు, చెట్లు, వృక్ష, వనస్పతి, ఈ సముద్రం ఇవేవి ఉండవు. కాబట్టి ప్రకృతి కూడా లేదు. ఇక ఉండేది ఎవరు అంటే కేవలం పరమాత్మ మాత్రమే ఉంటాడు. ఇదే విషయాన్ని ఋగ్వేదము నాసదీయ సూక్తంలో నా సదాసిత్ నా అసదాసిత్, సత్తు లేదు, అసత్తు లేదు, అప్పుడు కేవలం పరమాత్మ ఒక్కడే ఉన్నాడు అనేటువంటిదే బ్రహ్మ నిత్యం జగన్మిథ్య సర్వం కల్విదం బ్రహ్మ అనేటువంటి సిద్ధాంతాన్ని శంకరాచార్య గారు చెప్పారు. రామానుజాచార్య గారు శంకరాచార్య గారి దానికి విరుద్ధంగా ఏం చెప్పాడు అని అంటే, ఈ జీవులు యొక్క ప్రకృతి అంటే ఈ మాయ అనేటువంటిది మాయా నుండే ఈ యొక్క భౌతికం దగ్గరికి రూపం దాల్చుకొని, ఈ యొక్క అండపిండ బ్రహ్మాండాల రూపం దాల్చుకొని వచ్చింది. మరియు ఈ యొక్క ప్రకృతిగతమైనటువంటి జడ పంచమహాభూతాలలోకి జీవుడు వచ్చి చేతనముగా విద్యమానమై ఉన్నాడు, ఈ జన్మలు ఎత్తుతూ ఉన్నాడు. కాబట్టి ఈ శంకరాచార్యుడేమో కనబడే రూపం గురించి, ఇప్పుడు ఎట్లయితే మనం ఈ శరీరం మీద వస్త్రాలు దాల్చుకుంటుంటామో ఆ వస్త్రాలను మనం వదిలేస్తున్నాం, మరి వేరే వస్త్రాలు ధరిస్తున్నాము. మనం ఎట్లయితే విద్యమానమై ఉంటుంటామో, శంకరాచార్యుడు వస్త్ర ఆడంబరానికి, స్త్రీ పురుష తత్వానికి, దేహతత్వానికి పిలిపించాడు. రామానుజాచార్యుడు ఏం చేస్తున్నాడు అంటే మూలతత్వం, జీవాత్మతత్వం. ఇక్కడ బంధనంలో లేకపోవచ్చు, 84 లక్షల ఈ జన్మలలో లేకపోవచ్చు, కానీ ఎక్కడో ఒక చోట ఉంటుంటది కదా. అందుకని జీవులు ఉన్నారు, మరియు ఈ యొక్క మాయ ప్రకృతి అనేటువంటిది విద్యమానమై ఉంటుంటది. సత్వము, రజస్సు, తమస్సు ఈ మూడిట్లో విభక్తమై ఉంటుంటది. మరి పరమాత్మ అయితే ముందు నుంచే ఉండి ఉన్నాడు. కాబట్టి దేవుడు ఉన్నాడు, జీవుడు ఉన్నాడు, ప్రకృతి మాయ అనేటువంటిది ఉన్నది అని చెప్పేసి రామానుజాచార్య గారు చెప్పేటువంటిది శంకరాచార్య గారికి పూర్తిగా విరుద్ధంగా ఉన్నది అన్నట్టుగా. ఇది రహస్యం. దీంట్లో ఏమైనా సందేహం ఉంటే అడగండి. ఉమాచార్య గారు, కానీ రామానుజాచార్య గారు కూడా శంకరాచార్యుని యొక్క మతాన్నే కొనసాగించారు కదా. మరి వారు ఈ ప్రకృతి ఉంది అని, జీవుడు ఎక్కడో ఒక దగ్గర విద్యమానమై ఉన్నాడు అని, అలాగే పరమేశ్వరుడు ముందు నుంచే ఉన్నాడు అని వారు ఎలా గ్రహించగలిగారు? భేదము. అందుకని ఇక్కడ చెప్తున్నాడు కదా, దయానంద సరస్వతి చెప్తున్నాడు కదా, సంస్కృతం నేర్చుకొని సంస్కృతమున శ్లోకబద్ధ గ్రంథములను రచించెను. శారీరక సూత్రములకు, ఉపనిషత్తులకు టీక అంటే తాత్పర్యాన్ని శంకరాచార్యులకు విరుద్ధముగా రచయించాను. శంకరాచార్యుని మిక్కిలిగా నిందించి ఉన్నాడు. అర్థమవుతుందా? ఓం అర్థమవుతుంది. ఇప్పుడు రామానుజ మత సమీక్ష, రామానుజాచార్య గారి అభిప్రాయం ఏమిటనేది ఇప్పుడు దీంట్లో చూడండి. అక్కడ శంకరాచార్య మతమున బ్రహ్మ కంటే భిన్నముగా జీవులను జడ ప్రపంచమునకు ఉపాదాన కారణము ప్రకృతిని వేరుగా అంగీకరింపకుండుట సరికాదు. రామానుజాచార్య గారి లోపం ఏంటంటే, శంకరాచార్య
యొక్క మతమున బ్రహ్మ కంటే భిన్నముగా జీవులను జడ ప్రపంచములకు ఉపాదాన కారణమైనటువంటి ప్రకృతిని వేరుగా అంగీకరింపకుండుట సరికాదు, అది సరే. కానీ రామానుజ మతమున విశిష్టాద్వైతం అంటే ద్వైతం అంటే రెండు, అద్వైతం అంటే ఒకే ఒక్కడు. విశిష్టాద్వైతం అంటే ఇక ప్రత్యేకంగా ఒకే ఒక్కడున్నాడు, దాంట్లో ఇంకొకటి లేదు అనేటువంటిది. జీవమాయ సహిత పరమేశ్వరుడు ఒక్కడే అని మూడింటిని అంగీకరించుచు అద్వైతం ఒక్కటే అనుట సర్వథా వ్యర్థము. అంటే వీరి అభిప్రాయం ఏంటంటే జీవుడు, దేవుడు, ప్రకృతి ఈ మూడింటిని అంగీకరిస్తున్నాడు. కానీ అంగీకరిస్తూనే శంకరాచార్య గారి అభిప్రాయాన్ని ఖండన చేసి, శంకరాచార్య గారు అద్వైతాన్ని అంటే నా ద్వితీయ అద్వైత అంటే రెండవ ఉనికియే లేదు, ఒకే ఒక్కడున్నాడు అనేది శంకరాచార్య గారి అభిప్రాయం. ఈ రామానుజాచార్య గారి అభిప్రాయం ఏంటంటే మూడు ఉన్నాయి, కానీ మూడింటి కంటే విశిష్టమైనటువంటి వాడు దేవుడు అనేది అభిప్రాయం. అంటే విశిష్టమైన అవగాహన వీరికి లేదు, ఒట్టిగా చెప్పటం మాత్రమే రామానుజాచార్య. విశిష్ట అమ్మగారు ఇక్కడ ఏంటంటే ఇందాక లక్ష్మణ్ గారు పూర్వాభ్యాసంలో చెప్తున్నారు ఏంటంటే మర్చిపోయాను, సరే గుర్తుకొచ్చినప్పుడు అక్కడ చెప్తున్నటువంటిది వీరికి అవగాహన ఉంది, కానీ అవగాహన ఉంటే నిరూపణ చేయాలి కదా. నిరూపణ చేసేటువంటి తత్వంలో ఏ రకంగా అంటే ఇప్పుడు లక్ష్మణ్ గారు చెప్తున్నారు కదా, ఈ యొక్క సూర్య చంద్ర నక్షత్ర గ్రహాలను ఒక్కటికొక్కటి ఢీ కొనడం లేదు. లక్ష్మణ్ గారు చెప్పాల్సింది ఏంటంటే ఒక ట్రాఫిక్ లో 4 రోడ్ల చౌరస్తాలో ట్రాఫిక్ కంట్రోలర్ నుండి ఎక్కడి వారిని అక్కడ ఒకరికొకరు ఢీ కొనకుండా రెడ్ లైట్లు పెట్టి పోలీసు ఉండి ఎట్లయితే నియంత్రిస్తున్నాడో ఈ యొక్క గ్రహోపగ్రహాలన్నింటినీ భగవంతుడు తన విద్యమానతలో వీటన్నింటినీ నియంత్రిస్తున్నాడు అనే విషయం రావాలి లక్ష్మణ్ గారు చెప్పేదాంట్లో. కానీ లక్ష్మణ్ గారు ఈ విషయాన్ని చెప్పకుండా ఏం చెప్పారు అంటే వాహనాలు ఏవైతే ఉన్నాయో అవి ఒకదానికొకటి ఢీ కొనకుండా పోతున్నాయి అని చెప్పేసి ట్రాఫిక్ కంట్రోలర్ ను ఆ రెడ్ లైట్ ను ఖండిస్తున్నారు. అంటే ఈశ్వరుని అక్కడ ఖండన జరుగుతుంది అన్నట్టు. అంతేనా లక్ష్మణ్ గారు? ఓంజీ ఆచార్య గారు అంతే. ఇక్కడ ఇవాళ విషయం ఏంటంటే ఈశ్వరుని యొక్క ఆ విషయాన్ని సూర్యప్రకాష్ గారు తీసుకొస్తున్నారు, కానీ పూర్తిగా వారు కూడా స్పష్టీకరించలేకపోతున్నారు. ఇక్కడ విషయం ఈశ్వర ప్రతిపాదనయే రావాలి. ఈ ఈశ్వర ప్రతిపాదనే మన ప్రతి మాటలో ఈశ్వరుని యొక్క అభివ్యక్తి బయటకు రావాలి. ఇది రామానుజాచార్య గారి అభిప్రాయం. జీవుడు ప్రకృతి అవి మాయ ఉన్నవి, పరమాత్మ ఈ దేవుడు జీవుడు ప్రకృతి మాయ ఉన్నవి, కానీ ఈ రెండింటి ఉనికి అస్థిరము, అవి ఎప్పటికీ ఉండవు అనేటువంటి విషయంలో ఈ రెండింటికంటే విశిష్టమైనటువంటి వాడు దేవుడు. కాబట్టి విశిష్టాద్వైతము అంటే ఇదంతా వాళ్ళ తిప్పి ముక్కు ఎక్కడ ఉన్నదంటే ముంగటికెళ్ళి చూపెట్టకుండా తల వెనకకెళ్ళి తీసుకొచ్చి మళ్ళీ ముంగటికెళ్ళి ముక్కు చూపెట్టినట్టుగా ఉన్నది అన్నట్టు. అందుకని దయానంద సరస్వతి రామానుజాచార్య గారి మతం ఏమంటారంటే ఇది వ్యర్థము అని చెప్తున్నాడు. ప్రభాకర్ గారు. ఓం ఆచార్య, మాయా అంటే ప్రకృతి అని అర్థం అంతే కదా. మాయా అంటే ప్రకృతి అంటే ఇప్పుడు కనబడే ప్రకృతి మాయ కాదు. సత్వరజ తమస్సు ఈ మూడింటి యొక్క కలయికతోటి ఏ ప్రకృతి అయితే ఏర్పడుతుంటుందో అది మాయ. ఇప్పుడు మనమంతా వికృతిలో ఉన్నాం. ఈ వికృతియే ప్రళయంలో మొత్తము నామరూపాలు లేకుండా పోతుంటది, ప్రకృతి ఉంటుంటది. కనిపించేదంతా మాయ అంతే.
ఓ నమస్తే. ఓం ఆచార్య గారు, కనిపించేదంతా మాయ అన్నప్పుడు మరి శంకరాచార్య గారు చెప్పిన దాంట్లో అసత్యం ఎలా అవుతుంది? దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? ఉమ్, సార్ శంకరాచార్య గారు చెప్పింది దా అదే అదే ముంగటికి వస్తున్నది. ముంగట ప్రకరణంలో వస్తుంటది ఏంటంటే ఇదే ఏకాదశి సభలో ముంగట వస్తుంటది ఏంటంటే మాట్లాడుతున్నప్పుడు శాస్త్రవ్రతం చేస్తే దయానంద సరస్వతి ముందు అద్వైతవాది వచ్చి మాట్లాడుతున్నప్పుడు ఈడ్చి చెంప మీద కొడుతుంటాడు అన్నట్టు దయానంద సరస్వతి. ఏమిటి నేను ఇట్లా సందేహం నివృత్తి చేసుకుంటే నువ్వు నన్ను కొడుతున్నావు ఏంటంటే, నేనా నిన్ను నేను ఎప్పుడు కొట్టాను, నువ్వేంటి నేనేంటి, అంత బ్రహ్మ కదా, అంత సర్వం కలవిద బ్రహ్మ కదా, బ్రహ్మను ఎలా కొడతాడు అని చెప్పినటువంటి విషయం గుర్తుందా లక్ష్మణ్ గారు? ఓం అర్థమవుతుంది ఆచార్య, గుర్తుంది. అది అందుకని ఈ ప్రకరణంలో ముందుకు వస్తుంటది. అమ్మగారు రాజమణమ్మ గారు ఏమైనా చెప్పాలా? ఏం లేదు ఆచార్య, నాది రాలేదు, ఫోన్ కూడా వచ్చింది. సరే కొద్దిగా ఖాళీ చేసేయండి అమ్మగారు, ఖాళీ చేస్తే అది జ్యువెలరీ నిండినట్టుంటే స్టోరేజ్, దాన్ని ఖాళీ చేయండి. ఎందుకంటే ఇది చాలా సార్లు చెప్తున్నారు, రాకపోవడం అంటూ ఉండదు. అది నొక్కడము ఎంతసేపు నొక్కినా నొక్కే దగ్గర ఎంతసేపు నొక్కినా కానీ వస్తలేదు అది, ఎందుకో మరి. అదే అందుకని లోపల నిండిపోయి ఉన్నది, దీనికి సమర్థించట్లేదు, సపోర్ట్ చేయట్లేదు. ఆచార్య ఇక్కడ ఇప్పుడు శంకరాచార్యులది రామానుజాచార్యులది ఇద్దరి మతం కూడా వైదికానికి అనుకూలంగా లేదు కదా ఆచార్య? అవును, వైదికానికి వ్యతిరేకంగానే ఉంది. ప్రభాకర్ గారు, విషయం ఏంటంటే ఎత్ర ధ్రుమో నాస్తి ఎరండోపి ధ్రుమా ఇదే అన్న ప్రకరణం. అంటే ఎక్కడైతే ఎటువంటి వృక్షము లేదు, లేనటువంటి స్థానంలో ఆముదము చెట్టే మహావృక్షముగా ప్రకరణం. అంటే ఎవరు ఈ వేదం గురించి, వైదిక సిద్ధాంతం గురించి చెప్పలేనటువంటి పరిస్థితిలో ఎంతో కొంత శంకరాచార్య గారు చెప్పారు, శంకరాచార్య గారి తర్వాత రామానుజాచార్య గారు చెప్పారు. కానీ దయానంద సరస్వతి గారు వచ్చి ఉన్నట్టుగా సూటిగా చెప్పినప్పుడు ఆ రెండు ఖండితం కావాల్సిందే. అంతే. వారిద్దరు గ్రహించగలిగింది చెప్పారు, అసలు సత్యము తర్వాత వీరిద్దరిని చూసి దయానంద సరస్వతి చెప్పారు. ఇప్పుడు అమ్మగారు మీరు కెమెరాలోకి రాండి, మాకు కొద్దిగా కనబడండి, మిమ్మల్ని వెతుక్కోవాల్సి వస్తుంది. ఇక్కడ ఏంటంటే శంకరాచార్య గారు అర్థం చేసుకున్నది వారి అభిప్రాయం చెప్పారు, రామానుజాచారి వీరి మధ్యలో సరస్వతి అర్థం చేసుకున్నది వారి అభిప్రాయం చెప్తున్నారు. ఎవరి అభిప్రాయాన్ని వారు చెప్తున్నారు, అంతేగాని వారు తప్పు వీరు తప్పు అనేది కాదు. వారికి అర్థమైంది అంతవరకే. చెప్పండి అమ్మగారు, రాజమణమ్మ గారు ఏదో చెప్పబోతున్నారు. అదే ఆచార్య, రామానుజాచార్యము చెప్తున్నారు. చూసారామా, మీ మాట కూడా సరిగా వస్తా, అది నిండిపోయి అని. ఓం నమస్తే. దాన్ని ఫార్వర్డ్ చేయండి, ఫార్వర్డ్ కాదమ్మ గారు, మొత్తం కంపెనీ రీసెట్ అనే వస్తుంది ఉంటది, అది మొత్తం చేస్తే మొత్తం కొత్తగా అవుతుంటది, మంచిగా పనిచేస్తుంది. మీరు చెప్పిందైతే నాకైతే వినబడలేదు, మరి వేరే వాళ్ళకి ఏం వినబడ్డదో తెలియదు. ఓం నమస్తే ఆచార్య. ఒక్క నిమిషం. దయానంద సరస్వతి శంకరాచార్యని సమర్థించను కానీ రామానుజాచార్యుని సమర్థించలేదు ఎక్కడ. కొద్ది రామబ్రహ్మచారి గారు రాదండి. అమ్మగారు చెప్పగలుగుతారా రాజమండ్రి గారు? వినస్తలేదు అంటారు కదా ఆచార్య, వినబడతలేదు అంటారు కదా. అంతరాయం. ఇప్పుడు అందరూ మైక్ బంద్ వినపడుతుంది, చెప్పండి. ఇప్పుడు ఇందాక వినపడలేదు. అందరూ మైక్ బంద్ చేస్తే వినపడుతుంది. రామానుజాచార్య గారు పౌరాణికమే ఎక్కువ చెప్తారు అని తెలుస్తుంది ఆచార్య. అమ్మగారు రామానుజులు పౌరాణికం గురించి ఎక్కువ చెప్తారని అడుగుతున్నారు ఆవిడ.
అదే దాని అభిప్రాయం ఏంటంటే ఇప్పుడు ఓం ప్రకాష్ చెప్పాడు కదా, ఏమని అంటున్నాడంటే ముక్కు ఎక్కడ ఉన్నదంటే ఇట్లా సూటిగా ముఖం మీద వేలు పెట్టి ముక్కును చూపెట్టకుండా ఇట్లా తల వెనకకెళ్ళి చేయి తీసుకొచ్చి మళ్ళీ ముంగటికెళ్ళి ముక్కును చూపెట్టినట్టుగా ఉంది. ఇప్పుడు శంకరాచార్య గారేమో సూటిగా అన్నారు, జీవుడు లేడు, ప్రకృతి లేదు, ఏది లేదు, అంతా పరమాత్మ ఉన్నాడు అనేటువంటిది సూటిగా శంకరాచార్య గారి అభిప్రాయం. రామానుజాచార్య గారి అభిప్రాయం ఏంటంటే మాయా అనే ప్రకృతి ఉంది, ఈ 84 లక్షల జీవరాశులలో జీవాత్మ ఉన్నాడు, కానీ ఈ జీవాత్మలు ఉన్న ఈ శరీరాలు ఉన్న ఎప్పుడో అన్ని ఊడ్చుకుపోయేటువంటివి. ఈ ప్రకృతి మాయా స్వరూపం ఉన్న ఈ కనపడుతున్నటువంటి చెట్లు, గుట్టలు, భూమి, సూర్య, చంద్ర, నక్షత్ర, గ్రహోపగ్రహాలు అనేటువంటివి ఎప్పుడో అప్పుడు ఈ ప్రళయం కావాల్సినవే. మిగిలినటువంటిది కేవలం పరమాత్మ మిగిలి ఉన్నాడు. కాబట్టి విశిష్టాద్వైతము అనేటువంటి పేరుతోటి తాను శంకరాచార్య గారు అద్వైతం అని చెప్పేసి సామాన్య శబ్దం వాడారు. ఇక విశిష్టం అనేటువంటి విశేషణాన్ని జోడించి రామానుజాచార్య గారు చెప్పినటువంటిది శంకరాచార్య గారి అభిప్రాయాన్ని సమర్థించడం. అందు గురించి దయానంద సరస్వతి వచ్చి ఏమంటున్నాడంటే ఇది రామానుజాచార్య గారు చెప్పిందంతా వ్యర్థం అని చెప్పేసి చెప్తున్నాడు. అంతే. అర్థమైంది అమ్మగారు? రామబ్రహ్మచారి గారు ఇప్పుడు చెప్పండి. ఓం నమస్తే ఆచార్య. శంకరాచార్యని సమర్థించిండు దయానంద సరస్వతి, రామానుజాచార్యని ఎక్కడ సమర్థించలేదు. అంటే శంకరాచార్య గారిని సమర్థించినది ఎంతవరకు అంటే ఈ జైనుల బౌద్ధులను ఖండించి వైదిక ధర్మాన్ని ప్రచారం చేశాడు కదా, అంతవరకే శంకరాచార్య గారిని సమర్థించారు. మరి రామానుజాచార్య గారు అర్థమైంది ఆచార్య, వేద భాష్యాన్ని రచించినట్టుగా, వేదమును ప్రచారం చేసినట్టుగా ఎక్కడ అయితే మరి లేదు. అందు గురించి ఈ విశిష్టాద్వైతమునే ప్రతిపాదించాడు కాబట్టి రామానుజాచార్య గారిని దయానంద సరస్వతి ఖండించాడు. అంతవరకు నాకు అర్థమైంది. సమయం అతీతం అవుతుంది కాబట్టి ముందుకు తీసుకెళ్ళండి. అది సూర్యప్రకాష్ గారు ఏదో చెప్పబోతున్నారు, మైక్ ఆన్ లో పెట్టారు. ఇది వరకు ఏమన్నా చెప్పాలా? ఏం లేదు సార్. సరే, లక్ష్మణ్ గారు ముందుకు తీసుకెళ్ళండి. ఓం సర్వేభ్యో నమో నమః. నేటి ఏకాదశ సత్యార్థ ప్రకాశం ఏకాదశ సముల్లాసంలో శంకరాచార్య గారు, అదేవిధంగా రామానుజాచార్య గారు, శంకరాచార్య గారు కేవలము అద్వైతము అని చెప్పేసి ఏదైతే చెప్పాడో, ఆ తర్వాత రామానుజాచార్య గారు వచ్చి విశిష్ట అద్వైతాన్ని తన యొక్క అభిప్రాయాన్ని చెప్పి జనులను ప్రకృతి ఉంది, జీవుడు ఉన్నాడు, అదేవిధంగా పరమాత్మ ఇంతకు పూర్వమే ఉన్నాడు అని చెప్పేసి ఏదైతే వారి అభిప్రాయాన్ని కొంతమేరకు ముందుకు నడిపించారు అని చెప్పేసి ఈ పాఠం ద్వారా మనము ఎన్నో విషయాలు సరళంగా తెలుసుకున్నాము. అదేవిధంగా ఆచార్యుడు అంటే తాను తెలుసుకున్నది అనుభవపూర్వకంగా ఆచరించింది చెప్పేవాడే ఆచార్యుడు, కానీ ఎక్కడో చదువుకున్నది, గ్రంథస్థంలో చదువుకున్నది చెప్పి కేవలము మెప్పించడం కాదు అని కూడా మనము ఎన్నో విషయాలను తెలుసుకున్నాము. అలాగే భగవంతుడు ఋషి దయానందుడు వచ్చేసి ఈ వేద సిద్ధాంతాన్ని వారి యొక్క అభిప్రాయాన్ని తెలియజేశారు అని చెప్పేసి ఈ యొక్క సముల్లాసం ద్వారా మనం తెలుసుకున్నాము. ఇంకా ఎన్నో విషయాలను సరళంగా మనకు అర్థమయ్యే విధంగా ఆచార్య గారు మనకు దృష్టాంతాలతో అవగాహన చేపించారు. వారికి ధన్యవాదాలు. ఇంకా వీటిలో ఎవరికైనా సందేహాలు ఉంటే నేరుగా కక్షలోకి వచ్చి మీ యొక్క ప్రశ్నను సంధించి ప్రశ్నకు సమాధానం పొంది ఆత్మజ్ఞానులు కావాలని ప్రార్థన. లేని ఏడల కామెంట్ బాక్స్లో మీ యొక్క ప్రశ్నను సంధించి ధ్యానాన్ని పొందగలరని ప్రార్థన. ఈ ఎపిసోడ్ని లైక్ చేద్దాం, షేర్ చేద్దాం, ఎక్కువలో సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ నొక్కి అందరికీ ధ్యానాన్ని పంచుదాం.
ఈ కామెంట్లు ఎవరు చూస్తలేరు కదా, ఎవరైనా పెట్టినప్పుడు దాన్ని సమర్థించడం కానీ ఖండించడం కానీ ఏది అది చేస్తారు? ఎక్కడో నాకు అర్థం అవ్వలేదు ఆచార్య, నేను చూసా గాని. సరే సరే మంచిది. సారి విడిగా తెలియచేయండి. సంధ్యోపాసన ఎవరో చెప్పండి. నేటి సంధ్యోపాసన లక్ష్మణార్య. అథ సంధ్యోపాసన. ఓం అమృతోపస్తరణమసి స్వాహా. ఓం అమృతా అపిధానమసి స్వాహా. ఓం సత్యం యశః శ్రీర్మైశ్రీః శ్రేతాం స్వాహా. ఆచమన మంత్రం. ఓం షన్నో దేవీరభీష్టయా ఆపో భవంతు పీతయే శయ్యోరభిస్రవంతు నః. ఇంద్రియ స్పర్శ మంత్రం. ఓం వాక్ వాక్. ఓం ప్రాణః ప్రాణః. ఓం చక్షుశ్చక్షుః. ఓం శ్రోత్రం శ్రోత్రం. ఓం నాభిః. ఓం హృదయం. ఓం కంఠః. ఓం శిరః. ఓం బాహుభ్యాం యశోబలం. ఓం కరతల కరపృష్ఠే. ఈశ్వర పూర్వక ప్రార్థన మార్జన మంత్రం. ఓం భూః పునాతు శిరసి. ఓం భువః పునాతు నేత్రయోః. ఓం స్వః పునాతు కంఠే. ఓం మహః పునాతు హృదయే. ఓం జనః పునాతు నాభ్యాం. ఓం తపః పునాతు పాదయోః. ఓం సత్యం పునాతు పునఃశిరసి. ఓం ఖం బ్రహ్మ పునాతు సర్వత్రా. ప్రాణాయామ మంత్రం. ఓం భూః. ఓం భువః. ఓం స్వః. ఓం మహః. ఓం జనః. ఓం తపః. ఓం సత్యం. అఘమర్షణ మంత్రం. ఓం రితం చ సత్యం చ బిద్ధాత్ తపసోద్యజాయత. తతో రాత్యజాయత. తతః సముద్రో అర్ణవః. సముద్రాద్ధర్ణవాదధి సంవత్సరో అజాయత. అహోరాత్రాణి విదధద్ విశ్వస్య మిషతో వశీ. సూర్యాచంద్రమసౌ దాతా యథా పూర్వమకల్పయత్. దివం చ పృథివీం చాంతరిక్షమథో స్వః. ఆచమన మంత్రం. ఓం షన్నో దేవీరభీష్టయా ఆపో భవంతు పీతయే శయ్యోరభిస్రవంతు నః. మనసా పరిక్రమణ మంత్రాః. ఓం ప్రాచీదిగగ్నిరధిపతిరసితో రక్షితాదిత్య ఇషవః. తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమ ఇషుభ్యో నమ ఏభ్యో అస్తు. యోస్మాన్ ద్వేష్టియం వయం ద్విష్మస్తంభోజం భేదద్మః. దక్షిణాది ఇంద్రోధిపతిః స్థిరశ్చిరాజీరక్షితా పితర ఇషవః. తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమ ఇషుభ్యో నమ ఏభ్యో అస్తు. యోస్మాన్ ద్వేష్టియం వయం ద్విష్మస్తంభోజం భేదద్మః. ప్రతీచీ దిగ్వరుణోధిపతిః ప్రితాపో రక్షితాన్నమిషవః. తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమ ఇషుభ్యో నమ ఏభ్యో అస్తు. యోస్మాన్ ద్వేష్టియం వయం ద్విష్మస్తంభోజం భేదద్మః. ఉదీచీ దిక్సోమోధిపతిః స్వజో రక్షితా శనిరిషవః.
तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितिभ्यो नम इषुभ्यो नम येभ्यो अस्तु। योऽस्मान् द्वेष्टियं द्वयं द्विष्मस्तम्भो जम्भेदध्मः ध्रुवादिग्विष्णुरधिपतिः कल्माषग्रीवो रक्षिता वीरुधैषवः। तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नम इषुभ्यो नम येभ्यो अस्तु। योऽस्मान् द्वेष्टियं वयं द्विष्मस्तम्भो जम्भेदध्मः ऊर्ध्वादिबृहस्पतिरधिपतिः श्वित्रो रक्षिता वर्षमिषवः। तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नम इषुभ्यो नम येभ्यो अस्तु। योऽस्मान् द्वेष्टियं वयं द्विष्मस्तम्भो जम्भेदध्मः। उपस्थानमन्त्राः। जातवेदसे सुनवामा सोममरातीयतो निदहाति वेदः। स नः पर्षदति दुर्गाणि विश्वा नावेव सिन्धुं दुरितात्यग्निः। चित्रं देवानां मुदगादनीकं चक्षुर्मित्रस्य वरुणस्याग्नेः। आप्राद्या वा पृथिवी अन्तरिक्षं सूर्य आत्मा जगतस्तस्तुषश्च। उदुत्यं जातवेदसं देवं वहन्ति केतवः। दृशे विश्वाय सूर्यम्। उद्वयं तमसस्परिस्वः पश्यन्त उत्तरं। देवं देवत्रा सूर्यमगन्मज्योतिरुत्तमम्। प्रायश्चित्त मंत्रम। तच्चक्षुर्देवहितं पुरस्ताच्छुक्रमुच्छरत्। पश्येम शरदः शतं जीवेम शरदः शतं शृणुयाम शरदः शतं प्रब्रवाम शरदः शतम् अधीनाः स्याम शरदः शतं भूयश्च शरदः शतात्। आचमन मंत्रम। ॐ शन्नो देवीरभीष्टया आपो भवन्तु पीतये शय्योरभिस्रवन्तु नः। गायत्री मंत्रम। ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। समर्पणा भावम। हे ఈశ్వర దయానిదే, మీ కృప వలన చేయబడుచున్న ఈ జప ఉపాసనాది కర్మముల ద్వారా మేము ధర్మ అర్థ కామ మోక్షముల చతుర్విధ పురుషార్థముల సిద్ధిని సత్వరమే ప్రాప్తించుకున్నట్లు మమ్ములను అనుగ్రహింపుము స్వామి. నమస్కార మంత్రము. ఓం నమః శంభవాయ చ మయోభవాయ చ నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ. ఆచమన మంత్రం. ఓం శన్నో దేవీరభీష్టయా ఆపో భవంతు పీతయే శయ్యోరభిస్రవంతు నః. ఓం శాంతి శాంతి శాంతి. इति वैदिक संध्योपासना अथ शांति पाठ. ओम द्यौः शांति अंतरिक्षं शांति पृथिवी शांति आपः शांति ओषधयः शांतिर्वनस्पतयः शांतिर्विश्वे देवाः शांतिर्ब्रह्म शांति सर्वं शांति शांतिरेवा शांति शांतिरेवा शांति सामा शांतिरेधि. ओम शांति शांति शांति. ओम नमस्ते आचार्य महोदय. नमः सर्वेभ्यः. ओम आचार्य नमस्ते सर्वेभ्यो नमः. ओम नमस्ते आचार्य सर्वेभ्यो नमः. ओम नमस्ते आचार्य सर्वेभ्यो नमः. భీమరావు గారు ఉండండి. నమస్తే ఆచార్య సర్వేభ్యో నమః.